చెప్పు ఏమైందిరా ఏం బిక్తావు రా నువ్వు ఏం చేస్తావు ఏం బిక్తావు నువ్వు ఏం చేస్తావు బరాబరే సార్ ఎందుకు వేసారా నేను ఎందుకు వేసారా బరాబర్ పరేషాన్ బాయ్స్ 1 ఇవాళ వచ్చేసి ఏంటంటే బబ్బుకి హర్షకి నెక్స్ట్ లెవెల్ ప్రాంక్ చేయబోతున్నా. అది ఎట్లాంటిది అంటే హర్షకి ఇంకా బబ్బుకి ఛానల్ నుంచి తీసేస్తున్నా అని చెప్పి అట్లాంటి ప్రాంక్ చేస్తా. ఏందన్నా ఏమన్నా నువ్వే మాట్లాడాలా నువ్వు అంతా నేను ఏం మధ్యలో ఏం మాట్లాడా. ఫస్ట్ అయితే ప్రెజెంట్ వాళ్ళకి ఫోన్ చేసి ఇక్కడ రమ్మని చెప్పు బబ్బు చేయాలా. సో గైస్ ఇది మీరు అందరు కామెంట్స్ ఎక్కువ పెట్టినందుకే నేను అది చేస్తున్నా, లేకపోతే చేయకపోతుండే. ఈ కామెంట్ వచ్చినందుకే నేను ఇది ఒక డేర్ చేయండి అని చెప్పినందుకే నేను చేస్తున్నా. ఫోన్ పట్టుకునే మాట హర్ష ఏడునో ఏడికిరా ఏడికిరా స్కూల్ దగ్గరికి రా జల్దీరా నీకు బంపర్ ఆఫర్. తమ్ముడని తెలియదా నీకు? తమ్ముడు అని కాదు మీ వాడు ఏం చేసి చెప్పు ఏమైందిరా వచ్చినవరా తెలుస్తున్నాయి తీసుకొచ్చినవరా నువ్వు అడుగు ఫస్ట్ అప్పుడు ఫస్ట్ నీదేంది మాట్లాడన్నా నాకు రాకనుకుంటా ఏం బిక్తావు నువ్వు ఏం చేస్తావు ఏం బిక్తావు నువ్వు ఏం చేస్తావు ఎట్లా చెప్తావు రా నువ్వు మాట్లాడుతున్నా మాట్లాడడానికి వచ్చినప్పుడు మాట్లాడు మాట్లాడడానికి వచ్చినా కొట్టానికి మాట్లాడడానికి రాలే రాలే ఏం చేసిండు అడుగు బండి ఏమన్నా చేసిర్రా పై నువ్వు చేయలేపుతావు కట్లేను నువ్వు పడిపోతే ఎవరు బాధ్యత ఎవరు పడిపోతే ఎవరు అరే పడిపోతా పోరాలు ఎట్లుంటారు జవాన్లు ఎట్లుంటారు అయితే అన్ని అర్థమవుతుందా చేదిరా పై నువ్వు చేది సమస్యలు అవుతున్నాయి అంతా ఉంటే ఉండొచ్చేమో ఉంటే ఉండొచ్చు జల్దిరా కొట్లాట అవుతుంది జల్దిరా నువ్వు చెప్పి చూపియాల్సింది నువ్వు మాటలు మంచిగా అర్థమవుతుందా అర్థం చీరేస్తారు ఏమైంది ఏదిరా పైన ఇది ఏమనుకోవాలన్నా ఏమనుకుంటావు తప్పు చేస్తే కొట్టినట్టు
అడుగు మీ వాడికి అడుగు చెప్తాను. అరే మీ వాడిని అడుగు. పోరాళ్ళరా భయాలు. మీ అడుగు. పోరాళ్ళు అడిగే ముందు. పోరాళ్ళంటే అడిగే ముందు మళ్ళా చేస్తారు, జవాన్లు ఉల్టా బరాబర్ వేస్తారు. ఉల్టా చేస్తారు. ఉల్టా మాట్లాడు. మీ వాడు ఉల్టా మాట్లాడు. ఉల్టా ఏం మాట్లాడిండు? ఉల్టా మాట్లాడిండు. నీతో మాట్లాడిండా? నాతో నీతో మాట్లాడిండా? నాతో ఏమైందిరా? ఇట్లా పోతుంటే మధ్యలో ఇట్లా కత్తి కొట్టేవారు అన్నది ఎవరు కట్టు కొట్టినావు? కత్తి కొడుతుంటే తాకినా మళ్ళా ఇది మాట్లాడు అమ్మాలా? అని చెప్తే ఇది మాట్లాడు నువ్వు. సారీ అని చెప్పి నేను ఆల్రెడీ సారీ అని చెప్పి ఎందుకంటే నువ్వు ఎట్లా వచ్చినావు? సారీ అని చెప్పేసి అన్నాడు కదా. సారీ అన్నాడు కదా నీకు. మావాడు పడ్డాడు వాడిని ఫోన్ చేయి, శ్యామ్ ఫోన్ చేయి. ఉల్టా పల్టా మాట్లాడుతుంటే విజయ్ గిజయ్ అంటే నేనే ఉంది కదా. అరే నీకు తెలియదా? నీకు తెలియదా? నేను ఎవరో తెలియదా నీకు? తెలియదు నాకు. ఆ? నాకు మరి తెలియదు. ఏం తెలుసు మరి నీకు? ఏం తెలియాలా? ఏం తెలుసు మరి నీకు? ఏం తెలుసు మరి నీకు? ఏం తెలియాలా? మరి ఏం తెలుసు? సామాన్ ఎడును అరే చూడే మంచిగా మాట్లాడు. చెప్పు పిలిచినాక మాట్లాడతాను. ఉట్టిగానే నువ్వు అయిపోయినావు. మీ ఉంది తప్పు అర్థమైందా? నాదేం కాదు. ఆడ మీ ఓడు చేసినందుకు నేను చేసిన అర్థమైందా? నువ్వు ఉట్టా నాకు వచ్చి నువ్వు నాకు చెప్పడం అది ఎంతవరకు కరెక్ట్? ఆడ వస్తాడు, వచ్చినాక మాట్లాడు. వస్తుండగా వచ్చినాకనే మాట్లాడు. నువ్వు ఉల్టా ఒకటి పోయి ఒకటి చేస్తున్నావు. పిలిపిస్తున్నా ఏముంది తప్పు పెట్టుకో. నువ్వు మాట్లాడుతున్నావు. చేయలేపుడు తప్పు. చేయలేపుడు తప్పు. చేయలేపుడు తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడాలా మీ ఓడు మంచిగా మాట్లాడాలా. సారీ చెప్పినాక నువ్వు ఎట్లా చేయలేదు? కింద పడ్డాక సారీ చెప్పినా ఆల్రెడీ కింద పడ్డాక సారీ చెప్పిన అదే భయ్యా చిన్న పోరని మీద చేయలేపినావు నువ్వు. కదా అర్థమైతే లేదు. చెప్తా ముందటోనికి అది అయినప్పుడు ఏం చేసాడు? చెప్పు ఇప్పుడు చెప్పు. పట్టుకొచ్చినావు ఏంది 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 తమాషా ఎందుకు చేస్తున్నావు నువ్వు? ఏమైంది? మీ ఓంది తప్పు పెట్టుకొని మా మీద ఎందుకు ఎగురుతున్నావు? అన్నా ఇగో నీకు తెలియదు, జర ఆగు. జర ఆగు, నీకు తెలియదు. అంత కాదు. అరే, నువ్వు అట్లా ఎట్లా నువ్వు గరం అవుతావు? నువ్వు ఎట్లా బరాబర్? నువ్వు ఎట్లా గరం అవుతావు? ఆగు ఇగో ఇనో ఈడ నేను ఏం మాట్లాడుతున్నా. ఇగో చేతులు ఎత్తుడు మాకు చిన్న మాట కాదు. అన్న ఫస్ట్ స్టార్ట్ చేసి నువ్వే. నువ్వు చేతి స్టార్ట్ first start చేసి నువ్వే. అర్థమవుతుందా? నువ్వు అరే పోరా, నీ ఏజెంట్ ఉంది, ఆ ఏజెంట్ ఉంది. అరే నువ్వు మెల్లగా మాట్లాడే ఎందుకు గరం అవుతున్నావు? నువ్వు గరం ఎందుకు అవుతున్నావు? నువ్వు గరం ఎందుకు అవుతున్నావు? బరాబర్ అవుతారు. ఏం బరాబర్ అవుతావు? ఏం చేయాలి ఈడ గరం అయి? అర్థమైందా? దించిన కాడ ఆవాజ్ దించి మాట్లాడు. పాతి తింటా, దించిన ఆవాజ్ కాడ. దించి మాట్లాడు. ఏంద్రా భాయ్? ఊరిలో రాత్రి కొడుతున్నావు. నేను జరిగాను కొడుతున్నాను. ఓన్ మీ చెల్లెత్తున్నారా నువ్వు? ఎందుకు గరం అవుతున్నావు కానీ? ఇప్పుడు అరే భయ్యా గాజులు వేసుకొని కూర్చోలే. అనవసరంగా మాటలు మాట్లాడకు. ఈడ గాజులు వేసుకొని అబద్ధం కూర్చోలే. చెప్తున్నావా? ఎవరు అరే గాజులు నీ వేసుకొని లేరు. ఇక ఎవరో పిలిస్తే కదా భయపడాలా? ఏం పడాలా? భయపడాలా ఈడ? ఆ, భయపడాలా? నువ్వు చాలా భయపడాలా? ఏ ఆవాజ్ దించి మాట్లాడు. ఏంద్రా భయ్ నేను మధ్యలో వచ్చి? ఆ, ఏంద్రా నీది? మధ్యలో వచ్చి? మాట్లాడుతున్నా భయ్. బరాబర్ మాట్లాడతారు. నువ్వు మందాగున్నావు అని ఏమంటలేం అర్థమైనా? నువ్వు వచ్చి అరే, నువ్వు ఇష్టం వచ్చినట్టు నేను ఎవరైనా మందాగితే నేను అందరూ మందా- నీళ్ళలో నేను ఎత్తారు. మందాన్ని ఒక్కరిని వచ్చిన అర్థమైనా? 10 మందిని తీసుకురాలే. ఇగో, ఒక్కరినే ఇగో వచ్చిన నేను ఒక నేను. మాట చెప్తా. నువ్వు నేను ఒక్కరినే మా వచ్చినావు. వంతు ఒక్కరినే ఇగో వచ్చిన నువ్వు 10 మందిని ఒక్కరినే నువ్వే కదా నేను ఒక్కరినే నీళ్ళ వచ్చినావు. నేను ఆ. నీ మీద ఒక్క చెయ్యి కూడా లేపుతలేను ఎవరు? నువ్వు అర్థం చేసుకో. లేపుతా? లేపితే ఊరుకురా? అరే లేపుకుంటురా? టాపిక్ లేని ఆ? మాటలలో అరే, ఉంటే మేము బచ్చగాడు అర్థం కూరని బచ్చగాడు. పట్టుకొని కొట్టినావు. అరే, మీ వాడు ఉల్టా పల్టా కూరని మాట్లాడుతుండు. పట్టుకొని కొట్టినావు ఏం నువ్వు. చేస్తా అంటే పెద్దోడిని మాకేం కూర్చొని అవసరం? సంజాయించాలి. మాకేం అవసరం? బెదిరించి పంపించేస్తే మూతలు వేరేలా ఉంటది. తక్కువ అదే వేరేలా ఉంటది. అర్థమవుతుందా? నేను అదే పెద్దోడిని అంటున్నా. పెద్దరికంగా నేను అదే ఉండి అంటున్నా. కూరలకు చెప్పి నేను పంపించాలి. అదే అంటున్నా. నువ్వు ఒక చెప్తున్నా సొసైటీలో నువ్వు ఒక ఇది ఉన్నావు. అదే శైలం పెట్టుకొని పోరాలకు చెప్పాలి. నువ్వు అది అదే చూసుకొని చెప్తున్నా. వచ్చి చేస్తున్నావు. అది చేసావు ఎప్పుడో చేస్తావు. మస్తు చేస్తావు ఇంకా నేను. ఏం చేయలేవు నువ్వు. ఎవరు? అర్థమవుతుందా? ఏం ఎవరు? చేయలేవు. అరే, నువ్వు అవార్డు దించి మాట్లాడితే అరే, వేరేది. చేసినావు. అర్థమవుతుందా? అలా చేసినావు. ఏమైంది? నువ్వు వచ్చి ఏం ఇప్పుడు చేసినావు? చేసినావు. ఇడికి వచ్చి నువ్వేం చేసినావు? చేసినావు. వచ్చి చెయ్యట్లేదు అరే. మరి. చెయ్యట్లేసావు రా బాయ్ నువ్వు. బరాబర్ వేస్తారు. ఎందుకు వేసావు రా బాయ్ నువ్వు? చెయ్యి ఎందుకు వేసావు రా బాయ్? ఏం మోగవాడు? తాగితే మోగ- నువ్వు తోగొద్దాను. బరాబర్ మళ్ళీ ఎందుకు నా పంచాయతీ? అరే ఎలా మాటలు మాట్లాడతాడే మరి? గలీజ్ మాటలు ఎందుకు మాట్లాడుతున్నా? ఫోన్ చేసుకున్నావు నువ్వు పక్కకి వచ్చి. మాట్లాడుతున్నావు.
అరే ఆగు, ఇగో అసలు ఏం జరిగింది అది చెప్పమంటున్నాను. అసలు ఏమైంది? ఏమని చెప్పురా? ఎందుకంత బీపీ? ఏమని చెప్పు నిన్న పోతుంటే కట్టి కొడితే నీకు డాక్టర్ సారీ అని చెప్పినా అన్న. విజయ్ గిజయ్ మరి ఎట్లా కొడతారు? మళ్ళీ ఎట్లా కొట్టారు మరి? ఇప్పుడు మాట్లాడే మాట విని ఇప్పుడున్న మాట అప్పుడుందా? అప్పుడు ఎంత రూపాయలు మాట్లాడావు? మా అన్నవాడు తెలుసు. అరే ఇప్పుడు మాట్లాడిన మాట అప్పుడు మాట్లాడుంటే వేరే తీరు ఉంటుండే వాడు. ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నాడు. వేరే ఉందండి. ముగ్గురు నలుగురు కలిసి ఒక్కడిని ఎట్లా కొడతారు? ఒక్కడు ముగ్గురు నలుగురు కలిసి ఒక్కడిని ఎట్లా కొడతారు? ఇవన్నీ కాదు. ఎట్లా కొడతారు? ఇవన్నీ కాదు. ఏం చూపియాలి బాయ్ నువ్వు? ఏం చూపియాలి? ప్రాబ్లం ఏం చెప్పాలి? అప్పని చూస్తున్నావా? మజాక్ చేస్తున్నావా? ఏంది గలత్ అయిపోతే చెప్తున్నా నేను. అరే ఎప్పుడేం చేయలేడు. ఏమన్నావు మాట్లాడదాం అన్నావు. వీడికి వచ్చినాం కొట్లాటలు వద్దు మాటలు ఇట్లా మాట్లాడితే నీతో మాట్లాడుతున్నా మంచిగా మర్యాద మాట్లాడుతున్నా మీ ఓన్కి కొడితే నీకు ఆల్రెడీ తెలుసు. నీకు ఆల్రెడీ తెలుసు. అన్ని తెలుసు నీకు ఆల్రెడీ. నాకు తెలుసా మరి అవన్నీ మూతపడేందుకు మళ్ళీ నేను ఊకుంటాను. పిలిచినావు మరి వాళ్ళందరినీ. మీ ఓన్కి కొట్లాట అయింది మనతోనే. అరే ఎట్లుండాలి మరి వచ్చినప్పుడు? ఎట్లుండాలి వచ్చినప్పుడు? మరి అంటారు బరాబర్ చెప్తారు. మరి మా తమ్ముడు నా తమ్ముడు నువ్వు గుర్తుపడతావు కాబట్టి చెప్పింది. మరి అట్లా నువ్వు కొడతావా? ఇంకా నా పేరు ఎట్లా కొడతావు? చెప్పు నువ్వు ఒక మాట. అరే నీకు గలీజ్ మాట అన్నాడా? మరి ఏమన్నా నేను ఏమన్నాడు? ఉంటాయి మరి మొత్తవారి. నీకు లేదా నాకు లేదా? మొత్తవారి ఉంటుంది. అందరికి ఉంటుంది మొత్తవారి. నీ ముందు నేను చిన్నోడు కదా నేను చేస్తాను గమనుంటావా? చెప్తా ఒక మాట. చెప్పి పంపిస్తా నేను. అది పద్ధతి. వచ్చినప్పుడు అట్లా కొట్టి మాట్లాడొద్దు. ఏమైందో కనుకోవాలి కదా. తమ్ముడు నా సొంత తమ్ముడు కాబట్టి ఇట్లా అవుతుంది. కొట్టరు కదా. అదే చెప్తున్నా. ఫస్ట్ మాట్లాడుతుండే. అదే సారీ చెప్పినాక కూడా కట్లు. అరే ఈ ఏజ్ కట్లు అవసరం మారా చెప్పు. అరే అన్న ఈ ఏజ్ కొట్టకపోతే ఇంకోటి ముసలి ఒక మాట, నువ్వు కొట్లాడదాం అంటున్నావు, కొట్లాడదాం. నువ్వు మళ్ళా తెలిసి నువ్వు కొట్లాడుతావు అది ఇది అంటే నువ్వు వచ్చి నా మీద చేయలేపు. నువ్వు ఒక్క చేయి కూడా లేపలేదు. అదే ఏమంటున్నా నేను నా పనిలో నేను ఉన్నా. నువ్వు వచ్చుడే వాడిని కొట్టినావు అని కోపంతో వచ్చి నా మీద చేయలేవు. చెప్పాలా మళ్ళా నాతో మంచిగా మాట్లాడు మని మీ ఓన్కి చెప్పాలా? నేను వచ్చినా అని చెప్పి అది బాగా అనిపిస్తుంది. నాకు మంచి అనిపిస్తలేదు. అది మంచి అనిపిస్తలేదు. నాకు అన్ని తెలుసు. అరే అన్ని తెలుసు. నేను ఏమంటున్నా అట్లా అంటే అన్ని తెలిసి చేయలేదు. అది మంచి అనిపిస్తలేదు నాకు. మీద నువ్వు నార్మల్ గా అరే నువ్వు పలానా ఇది తిట్టి పంపించినా. అరే వాడు చెప్తే అంటే ఆల్రెడీ గుద్ద మూసుకొని కొట్టినా అంటే నువ్వు మాటలు అట్లా మాట్లాడుతున్నావు. కనిపించిన తర్వాత సారీ చెప్పిండాడు. నువ్వు కనిపించిన తర్వాత సారీ చెప్పిండాడు. ఇంకా
కొట్టిన తర్వాత అయినా సరే ఎట్లా కొడతారన్న అది కరెక్ట్ గలత్ అది సరే నేను ఏమంటున్నా ఇప్పుడు ఇక్కడికి వచ్చినావు మాట్లాడదాం అన్నావు నాకైతే ఏమొద్దు సరే అన్న నాకు సరే ఇప్పుడు మా అన్న పిలుస్తా మా అన్న వింటాడా ఇప్పుడు నా మీద ఒకటే మాట అన్న ఏమొద్దు చేయలేపిను నాకు మామూలు సారీ చెప్పియాను నాకు ఏమొద్దన్న నాకు ఏమొద్దు మామూలు సారీ చెప్పియాను నా మీద చేయలేపిను నేను లేపినా అన్న ఫస్ట్ నీ దగ్గర స్టార్ట్ అయింది నీ దగ్గర స్టార్ట్ అయింది ఫస్ట్ నువ్వు స్టార్ట్ చేసినావు ఫీల్ అయినావు పడ్డావు నువ్వు కొట్టినావు ఓకే అరే లేదన్న మామూలు సారీ చెప్పాలి కంపల్సరీ సారీ ఎప్పుడు నువ్వు అట్లా అంటే మా అన్న పిలుచుకొని వస్తా పిలిపి మరి అందరు పిలిపి అన్న నువ్వు అందరు పిలిపి ఇదే అందరు ఇంకా 10 మంది పిలిపించుకుంటా నువ్వు 10 మంది వచ్చినా నేను చేయలేపెట్టు నేను చేయలేపలే అంటే అదే నువ్వు వాళ్ళని పిలిపించి వాళ్ళతో మాట్లాడిపిస్తున్నావు కదా నువ్వు మాట్లాడలేక అదే చెప్తున్నా నువ్వు మాట్లాడలేక ఆయనతో మాట్లాడుతూ గొడవ పోతావు ఇగో మనోడు వేరే మూడ్లు ఉన్నాడు ఆయన ఉర్రుకొని కొట్లాటలు పెట్టుకొని వచ్చిండు కాలిపిల్లి మనం వచ్చి మనం ఆయన ఏం చేసుకుంటాడు పక్కలాడుకో ఫస్ట్ పక్కలాడుకో నువ్వు పక్కలాడుకో చిన్నపిల్లలు అన్ని పక్కన మాటలకు తప్పించి ఎందుకు లేవు నువ్వు అరే అవన్నీ అర్థమవుతుందా అన్న తనలు తింటాడు సరే చేతులకు గాజు వేసుకోలే అర్థమైంది అరే ఏం మాట్లాడుతున్నారా పై నువ్వు వచ్చినాం ఈరోజు అన్న ఇగో అన్ని కాదు ఇంకా వస్తుంది అది వేరే అయితే మళ్ళీ ఇంకా అవసరం అంత నీకు అవసరం అన్న అవసరమా వేరే పని పడేం లేదా అరే భయ్యా ఇగో వన్నొద్దు అన్న అన్న రెస్పెక్ట్ ఇస్తున్నా నాకు ఏమొద్దు నాకు సారీ చెప్పేసి మా వానికి అయిపోతుంది అది కంప్లీట్ చేసేది క్లోజ్ అయిపోతుంది ఇక నీకు బుడ్డల ముద్ద మరి ఇవే వద్దంటున్నా నీకు మా వాడు ఫోన్ చేస్తుంది నేను కూడా వినాల్సి వస్తుంది ఇక నువ్వు కొట్లాట అనుకుంటే అప్పుడే కొట్లాడుతుండే నువ్వు చేయలేపినప్పుడే నేను ఒక మాట కూడా అనలే నీ మీద అన్న గరమైనా కానీ నీకు ఒక మాట కూడా చెప్పలేను ఎందుకంటే సరే అవు మీ ఎవరిని కొట్టినా మీకు నీకు బాధ అనిపించింది నువ్వు నా మీద చేయలేపినావు అయినా కానీ నేను ఏమనలే మీ ఉంది తప్పు అని చెప్తున్నా ఎందుకంటే మీ అన్నప్పుడు ఏం పద్ధతి చెప్పి అని అరే నువ్వు పెద్దరికంగా ఉన్నావు కదా లెవెల్ ఉన్నావు స్టేజ్ లో ఉన్నావు చెప్పాలి పై నువ్వు 10 మంది చూపిస్తున్నావు కదా కంటెంట్ చూపిస్తున్నావు కదా చెప్పాలి అట్లనే నువ్వు అట్లనే చెప్పాలి నువ్వు అరే సారీ చెప్పినా ఎట్లా చేయలేవు చెప్పు ఒక మాట సారీ చెప్పినా పేరు చెప్తున్నావు అంటే మరి చెప్తాను మరి చెప్పినా బరాబర్ కొడతానే కొడతానే అరే అన్న అవన్నీ మాటలు కాదు కొడతాను అవన్నీ కాదు కానీ నేను గుర్తుపడతానే కాముషున్నా నేను అర్థమైందా ఏం చేతులు గాజులు వేసుకొని కాదు మనోడు పడ్డాడు నిన్న వాడిని అడగా నువ్వు అని అడగాల కదా పడితే నేను మంచోడు కాబట్టి అయినా లేకపోతే వెళ్ళిపోతుండే తెలుసా అరే అవురా నేను ఏమన్నా అప్పటికేమన్నా అన్నానారా చూసి నడుపుకోవారా మనిషివా గాడిదివా అంటే అన్న సగం నేను మా ఇంట్లో తిడితేనే అంటే పడాలా నీ తప్పు అట్లా ఇవన్నీ మాటలు ఉండకపోతున్నాయి నువ్వేమన్నా చూస్తే చదువుకున్న ఉన్నావు అట్లాంటివి నేర్పిస్తున్నావు చదువుకున్నట్టే మాట్లాడతారు అదే చిల్లర చిల్లరే ఎంత మరి స్టార్ట్ చేసిందే మీరు కొట్టినప్పుడే లైట్ తీసుకో ఏం చేసుకుంటాడో చేసుకోపో నువ్వు ఏం చేసుకుంటాడో చేసుకోపో అట్లా సపోర్ట్ చేస్తే పిల్లలు చెడిపోతారన్న ఆయన వేరే ఇంటెన్షన్లు ఆయన ఆయన అర్థమైతే కాబట్టి ఆ మనిషి ఏమంటలేడు ఎవరు లేకపోతే మాట్లాడలేదు కదా రేపు రా నువ్వు మేము తాగిన వాళ్ళతో మాట్లాడమన్నా మనది కొట్లాడే ఉద్దేశం కాదు ఆయన కొట్లాడే ఉద్దేశం ఉంది నువ్వు ఎంతసేపు మాట్లాడినా ఇది ఇట్లానే నడుస్తుంది అర్థమవుతుందా సరే పోనీ నడుపు పోనీ వెళ్ళిపో ఎందుకు పోతారు అరే ఏమైతుంది
అంటున్నావు? మంచిలో పో అంటే పో అని ఎట్లా అంటున్నావు? నువ్వేమన్నా నా మీద మంచిలో అరే నువ్వు చెయ్యి ఎట్లా లేపుతావు నువ్వు? అరే నేను బరాబర్ చెయ్యి ఎట్లా లేపుతావు? బరాబర్ లేపుతారా? చెయ్యి ఎట్లా బరాబర్ లేపుతావు లేపుతా నువ్వు? ఇప్పుడు అంటున్నా కదా బరాబర్ మంచిని సైకి అంటున్నా అనే అదే అంటున్నా చెప్తే ఇంటలేను నువ్వు ఓ రేపు పొద్దున మాట్లాడతావు రేపు మా అన్న పిలుచుకొని వస్తా, రేపు మాట్లాడదాం. చేదిరా పైన ఫస్ట్ చేయి ఫస్ట్ చేయి మాట్లాడు నేను చేయి మాట్లాడుతున్నా నూకుతున్నానేమన్నా ఉండరు ఎవరే నిన్న చెయ్యి ఎవరే అనవసరం చెయ్యి జరుపు నడు చిల్లర పంచాయతీ అంతా విజయ్ నువ్వు వేసుకుంటున్నావు చిల్లర నేను కాదు అర్థమైందా నువ్వు వాడిని వేసుకొని వచ్చి మాట్లాడుతున్నావు విజయ్ నువ్వు అరే మాట్లాడాలి వస్తుంది మరి మాట్లాడాల్సి వస్తుంది మరి చేయగలుగుతావు నువ్వు తమ్ముడాడు నువ్వు వచ్చినావు నా మీద చేయలేపినావు నేనేమన్నా అన్నానా నీ మీద చేయలేపినా కాముషి ఉన్నా నేను ఫీల్ అయినావు అనుకోని కాముష్ నువ్వు మిగతా అంతా పక్కగానే వచ్చి నేను వేసుకొని వస్తే వేరేలా ఉంటది నువ్వు ఎంబడేసుకొచ్చినావు కాబట్టి మేము కూడా వస్తాం మళ్ళా. వేరేలా ఉంటది అర్థమైందా? నాది వేరేలా ఉంటది నాకు అట్లనే వేరే ఉంటది ఏముండదు నేను వేసుకొస్తే వేరేలా ఉంటది అయిపోయింది కాదు విజయ్ ఇప్పుడు మీరు పోరే నేను కాదు చెప్పేది. అరే మావుడే అందరి మీద వేస్తున్నా నేను ఏం చేస్తున్నావా నువ్వు సీరియస్ ఎందుకు అవుతున్నావు